జనసేన పార్టీ మీలో ఉన్నటువంటి ఆ ప్రవాహం రెండు కొంత విరుద్ధంగా అనిపిస్తున్నాయి. ఒకటేమో వామపక్ష భావజాలం, మరొకటేమో జాతీయవాదం. ఏదైతే భావజాలంతో నేను పెరిగానో అల్టిమేట్లీ అది ఏంటంటే ఒక సర్వీస్, ఒక మానవత్వంతో కూడిన సేవ. అప్పుడున్న వ్యవస్థలకు అది సరిపోయింది కరెక్ట్గా. బట్ ఇప్పుడున్న వ్యవస్థల్లో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కాళ్ళు మొక్కారు గడల శ్రీనివాస్. సో కేసీఆర్లో ఏం చూశారు? కేసీఆర్ గారిలో వచ్చేసేసి ఇది వామపక్ష భావజాలము, ఇంకో భావజాలం కంటే కూడా ఎందుకు జనసేన పార్టీలో చేరాల్సి వచ్చింది? పవన్ కళ్యాణ్ మీ సామాజిక వర్గానికి సంబంధించిన నేత కాబట్టేనా? నా కులమా నా వర్గం అనే కంటే కూడా నేను ఏదైతే పార్టీలో జాయిన్ అయ్యానో. కొత్తగూడెం టికెట్ బీఆర్ఎస్ నుంచి గడల శ్రీనివాసరావుకి దక్కి ఉంటే ఈరోజు ఇన్ని మాటలు గడల మాట్లాడతారా? నిజంగా జనసేన పార్టీలో చేరుతారు గడల? సో మనకు ఒక గౌరవపూర్వకంగా మనం తప్పుకోవాలి, ఓకే, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు. సో అదే నేను చేశాను. సో నిజంగా పవన్ కళ్యాణ్తో గడల అంతర్గత సంభాషణ ఏంటి? మళ్ళీ నిరుద్యోగులకు ఏదైతే హామీ ఇచ్చారో మళ్ళీ వాళ్ళు అశోక్ నగర్ చౌరస్తాలో వచ్చి ఈరోజు ధర్నాలు చేయడం జరుగుతుంది. ఈ అన్ని విషయాలు చూసిన తర్వాత కూడా నిజంగా రాష్ట్రంలోనే అత్యంత కాస్ట్లీ ఎలక్షన్ కొత్తగూడెంలో జరగబోతుంది అని ఒక వాదన ఉంది. ప్రజల కోసం కావచ్చు, ఏదైనా ఒక రాజకీయ పార్టీతో తెలంగాణలో జనసేన పొత్తు ఉంటే, ఒకవేళ పొత్తులో ఆ స్థానం వదులుకోవాల్సి వస్తే గడల శ్రీనివాసరావు భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు నేను జనసేన పార్టీలో జాయిన్ అయింది ఒక పదవి కోసమో లేదా ఒక అధికారం కోసమో ఇంకోటో చేయాలని కాదు. గడల ఎక్కడుంటే అక్కడ వివాదాలు పూర్తి స్థాయిలో విస్తృతంగా వ్యాపిస్తాయి. ఒక టైంలో డాక్టర్ గడల శ్రీనివాసరావు మాట్లాడితే ఒక వైరల్, ఏదైనా చేస్తే ఒక న్యూస్. రేపు ఇక్కడ ఏ ప్రత్యామ్నాయ పార్టీతో పొత్తుతో ముందుకు వెళ్ళబోతోంది? అయితే అది బీజేపీనా లేదంటే బీఆర్ఎస్? మా భావజాలం నచ్చి, మా సిద్ధాంతాలతో నచ్చే ఏ పార్టీతో అయినా సరే. సో ఎందుకు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై పవన్ కళ్యాణ్ ప్రశ్నించరు? కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజల ఆకాంక్షలకి, ఆశయాలకు వ్యతిరేకంగా పనిచేసినప్పుడు తప్పకుండా మేము. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉదయ్. మీ అయ్యే జాగిరా అంటూ తెలంగాణలో పొలిటికల్ హీట్ను పీక్స్కి చేర్చారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రాజకీయ ప్రత్యర్థులకు తెలంగాణ గడ్డపై నుంచి ఒక ఘాటైనటువంటి హెచ్చరికను కూడా జారీ చేశారు ఆయన. తెలంగాణలో జరిగే ప్రతి ఎన్నికల్లో ఇకపై జనసేన పోటీ చేస్తుందని కూడా తేల్చి చెప్పారు. సరిగ్గా ఈ హెచ్చరిక జారీ చేసిన 24 గంటల్లోపే తెలంగాణకు సంబంధించిన ఒక కీలక వ్యక్తి జనసేన పార్టీలో చేరారు. ఆయన ఎవరో కాదు, డాక్టర్ గడల శ్రీనివాసరావు, మాజీ హెల్త్ డైరెక్టర్, జిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్, ప్రస్తుతం జనసేన పార్టీ రాష్ట్ర నేత, చేరికల కమిటీ మెంబర్. ప్రస్తుతం ఈరోజు ఆయన మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆయన అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్కారం అండి, మీకు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఎలా ఉన్నారు గడల్ గారు? నిజానికి 2023 అసెంబ్లీ ఎన్నికల సమయం, అంతకుముందు కోవిడ్ టైంలో నిత్యం ప్రజలతో అనుసంధానమై ఉండేటువంటి వ్యక్తి గడల శ్రీనివాసరావు. కోవిడ్ మహమ్మారి సమయంలో అనునిత్యం ప్రజలకు ప్రతి సందేశాన్ని చేరవేస్తూ ఒక భరోసా నింపే ప్రయత్నం గడల శ్రీనివాస్ చేశారు. ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. జిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ పెద్ద అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. కానీ ఆ తరువాత గడల పేరు ఎక్కడ వినపడలేదు, గడల ముఖం కూడా ఎక్కడ కనపడలేదు. ఏమైపోయింది? ఆ సమయంలో మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆ తర్వాత మళ్ళీ సరికొత్తగా జూన్ 3 బహుశా నాకు తెలిసి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ ప్రక్కన గడల ప్రత్యక్షమే. కారణం ఏంటి? ఈ సమయంలో ఏం జరిగింది అసలు? మీ అందరికీ తెలిసిన విషయమే. నా పేరు డాక్టర్ గడల శ్రీనివాసరావు. తెలంగాణ ప్రభుత్వంలో 5.5 సంవత్సరాలు సుమారు డైరెక్టర్ ఆఫ్ హెల్త్గా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత మీరు చెప్పినట్లు 2024 జనవరిలో నేను స్వచ్ఛంద పదవి విరమణ కోసం నా అప్లికేషన్ సబ్మిట్ చేయటం, అలాగనే ప్రభుత్వం దాన్ని సెప్టెంబర్లో 2024లో ఆమోదించడం జరిగింది. సో ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు కావస్తుంది నా పదవి విరమణ దరఖాస్తు ప్రభుత్వం అప్రూవ్ చేసి కూడా. సో అప్పటి నుంచి కూడా ఈ 2 సంవత్సరాల సమయాన్ని కూడా నన్ను నేను అన్వేషించుకోవడానికి, నాలో నేను విజిట్ చేసుకోవడానికి, అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక టైం. ఎందుకంటే సుమారు 25 సంవత్సరాలకు పైగా నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక వైద్యుడిగా జాయిన్ అయ్యి 25 సంవత్సరాలు ప్రయాణం చేసేసి అండ్ 2018లో డైరెక్టర్ ఆఫ్ హెల్త్గా పదవి బాధ్యతలు స్వీకరించి 2024 జనవరి వరకు కూడా, అండ్ ఎస్పెషల్లీ కోవిడ్ సమయం ఏదైతుందో, అండ్
కోవిడ్ ఎలాంటిది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఓకే, ప్రపంచంలో ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి మహమ్మారి వస్తుంటుంది. అండ్ ఆ సమయంలో ఒక పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, బేసికల్గా నేను ఎంబీబీఎస్ ఎండీ చేయడం జరిగింది. ఎండీ వచ్చేసి నా స్పెషాలిటీ పబ్లిక్ హెల్త్, అప్పుడు కమ్యూనిటీ మెడిసిన్ అనేది, ఇప్పుడు నా పబ్లిక్ హెల్త్ అంటున్నారు. సో ఆ టైంలో ఆ విపత్తునీయ మహమ్మారిని ఎదుర్కోవడం కోసం ఒక ప్రజారోగ్య నిపుణుడు డైరెక్టర్ ఆఫ్ హెల్త్గా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో, అలాగనే కొత్త రాష్ట్రం ఏర్పడింది, ప్రజారోగ్య వ్యవస్థను ఒక గాడిలో పెట్టాలి, ఎస్పెషల్లీ ప్రాథమిక వైద్యాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నన్ను డైరెక్టర్ ఆఫ్ హెల్త్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా మేము వైద్య రంగంలో కూడా అనేక సంస్కరణలు తీసుకుని రావడం జరిగింది. అండ్ నా వరకు కోవిడ్ సమయంలో నేను అందించిన సేవలు అనుకోండి, నేను ప్రజలిచ్చిన అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాగనే అంటే ప్రభుత్వం కూడా ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి గారు అలాంటి సహాయ సహకారాలు కూడా వారు అందించడం జరిగింది. దేశంలో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ నష్టంతో ఈరోజు బయటపడిందని నేను ఘంటాబద్ధంగా చెప్పగలను. అది మరణాల పరంగా కానివ్వండి, వ్యాధి తీవ్రత పరంగా కానివ్వండి, అలాగనే దాన్ని ఎదుర్కొనే విధానంలో కానివ్వండి, అంటే ఒక శాస్త్రీయ పద్ధతిలో మనం వెళ్ళడం జరిగింది. సో డెఫినెట్గా ఇంతకుముందు చెప్పినట్లు ప్రజల్ని తక్కువ నష్టంతో మనం బయటపడ్డాను. అండ్ ఇకపోతే మీరు అన్నట్లు డెఫినెట్గా ఆ టైంలో దాని తర్వాత వచ్చేసి కొత్తగూడెంలో, ఎందుకంటే కొత్తగూడెం నేను పుట్టిన ప్రాంతం, నేను పెరిగిన ప్రాంతం. అండ్ మా కుటుంబం వచ్చేసేసి మొత్తం కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం ప్రాంతానికి చెందింది. మా నాన్నగారిది మన ఖమ్మం పక్కనే ఉన్న తనికెళ్ళ గ్రామం. కుటుంబ నేపథ్యం అంతా కూడా కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న నేపథ్యం. ఓకే, ఇప్పటికి కూడా మా కుటుంబంలో చాలామంది కూడా కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిస్టు భావజాలంతోనే వాళ్ళు ఆ నాయకత్వంలోనే వాళ్ళు వెళ్తూ ఉన్నారు ముందుకి. మా పెదనాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా పనిచేయడం జరిగింది. గళ్ళ సీతారామయ్య గారు అని మీరు ఉంటారు. సో వారు మా పెదనాన్న అవుతారు, గళ్ళ సీతారామయ్య గారు. సో అలాగ మా నాన్నగారు వైద్య వృత్తిని స్వీకరించేసి మన గిరిజన ప్రాంతం అశ్వాపురం, భద్రాద్రి కొత్తగూడెం అప్ టు ఏటూరు నాగర్ వరకు కూడా, అంటే నేను మాట్లాడేది సుమారు ఒక 50 సంవత్సరాల క్రితం విషయం నేను మాట్లాడుతున్నాను. సో 5 దశాబ్దాల క్రితం మా నాన్నగారు, డాక్టర్లు అనేవాళ్ళు లేరు, ఆయన ఒక ఆయుర్వేదిక వైద్యుడు. ఆ తర్వాత అల్లోపతిలో కూడా ఆయన్ని వర్క్ నేర్చుకొని ఆ ప్రాంతం మొత్తం వాళ్ళకి ఆయుర్వేదంలో అలాగనే అల్లోపతిలో కూడా ఆయన ఒక్కరే అనమాట. ఆ టైంలో డాక్టర్ సూర్యనారాయణ అంటారనమాట. ఆయన ఒక్కరే ప్రజలకు సేవలు అందించడం జరిగింది. సో దాంతోపాటు ముఖ్యంగా నా భావజాలము, నా నైపథ్యం కూడా అప్పుడున్న పరిస్థితులు, నక్సల్స్ ఏదైతే ఉందో, అంటే పీపుల్స్ వార్ గ్రూప్ పీడబ్ల్యూజీ ఏదైతే ఉందో, అంటే మనం ఇప్పుడు ఇవన్నీ బ్యాన్లు ఇవన్నీ చూస్తున్నాం, లేకపోతే ఇప్పుడు పూర్తిగా నక్సల్స్ని నిర్మూలించడం కూడా అని చెప్పుకోవడం జరుగుతుంది. బట్ అప్పుడున్న దాని ప్రకారం ఏంటంటే మొత్తం ఎస్పెషల్లీ మన ఖమ్మం జిల్లా, ఎస్పెషల్లీ మన ఏజెన్సీ ఏరియా ఏదైతుందో, మేమంతా కూడా ఆ భావజాలంతో పెరిగిన వాళ్ళం. చిన్నప్పుడు ఆ పాటలు వింటూ పెరిగిన వాళ్ళం, వాళ్ళ సాహిత్యాన్ని చదువుతూ పెరిగిన వాళ్ళం. నేను 6th, 7th స్టాండర్డ్స్లోనే వాల్ రేటింగ్ రాసేవాడిని ఆ పార్టీ కోసం. ఓకే, అలాగనే మా పంచాయతీ వచ్చేసి అశ్వపురం గ్రామ పంచాయతీ అన్నల చేతులు, అంటే పీడబ్ల్యూ చేతులు 3 సంవత్సరాల పైగా సర్పంచ్ కానీ లేదా ఇతర పదవులు కానీ ఇవన్నీ కూడా ఉండటం జరిగింది. సో మా నాన్నగారు అయితే డాక్టర్గా వాళ్ళకి కావాల్సిన, ఎందుకంటే తర్వాత వాళ్ళ బ్యాన్ రావటం, వాళ్ళ అండర్ గ్రౌండ్ రావటం, వాళ్ళకి వైద్య సేవల కోసం వాళ్ళు మా ఇంటికి రావటం, సో ఇలాంటి రెగ్యులర్ ఇంటరాక్షన్ జరగడం. అంటే ఎంతమంది తెలుసు లేదు, ఇప్పుడు నా వరకు ఏంటంటే ఒక భావోద్వేగం విషయం, సిపి అంటారు చంద్రపుల్లారెడ్డి గారు అని చెప్పేసి, వారిని నేను నా చిన్నప్పటి నుంచి చూశాను మా ఇంట్లోనే. వారి భార్య రాధక్క గారు, వారిని నేను కలవడం జరిగింది. అంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు, అంటే అప్పుడున్న ఆ నక్సల్స్ భావజాలం, అంటే ప్రజలకు ఏదో సేవ చేయాలనే ఒక తపన, అంటే వాళ్ళ జీవితాలని వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టేసేసి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ, అక్కడున్న వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ, ఎస్పెషల్లీ గిరిజన తండాలు, గిరిజన ప్రాంతాలు, వీటన్నిటిలో కూడా వాళ్ళు అది నన్ను చాలా కదిలించి వేసింది ఆ టైంలో. సో ఆ ప్రయాణం ఆ విధంగా స్టార్ట్ అయ్యి తర్వాత నేను నా స్కూలింగ్ అప్ టు 10th స్టాండర్డ్ వరకు ఏన్కూర్ రేషన్ స్కూల్ ఏన్కూర్లో, ఆ తర్వాత మన ఖమ్మంలోనే ఇంటర్మీడియట్ శారదా కాలేజీలో చేయటం, అదే రాష్ట్ర స్థాయిలో ఎంసెట్లో 439 ర్యాంక్ వచ్చి ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఎండి అభ్యసించి అక్కడనే నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఫస్ట్ జాయిన్ అయ్యి, తర్వాత ప్రజారోగ్యంలో పబ్లిక్ హెల్త్లో సేవలు, అంటే యాజ్ ఏ క్లినిషియన్గా, యాజ్ ఏ డాక్టర్గా మనము జీవితం మొత్తం మీద కొన్ని వేల మందిని, కొన్ని లక్షల మందికి మనం ట్రీట్ చేయగలం. అదే ఒక పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్గా ఉంటే, ఇంతకుముందు చెప్పినట్టు మన కోవిడ్ మహమ్మారి అనుకోండి, అలాగనే మన ప్రజారోగ్యంలో ఇప్పుడు ఏదైతే మీరు పథకాలు చూస్తున్నారో ఈరోజు 108 కానీ 104 కానివ్వండి, 5th డే హెల్త్ సర్వీస్ మన గ్రామాలకు వస్తూ ఉంటాయి, దాంతోపాటు ఆరోగ్యశ్రీ కానివ్వండి, అండ్ ఇప్పుడు మనకి ఏదైతే ప్రెగ్నెంట్ ఉమెన్కి సంబంధించిన అమ్మ ఒడి ఈ పథకాలన్నీ కూడా నా టైంలో, అంటే నేను
చీఫ్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా కానివ్వండి ఎగ్జాక్ట్లీ డైరెక్టర్గా గరళ గారు కానివ్వండి. దాదాపు 5.5 ఏళ్ల పాటు మీరు డైరెక్టర్ ఆఫ్ హెల్త్గా పనిచేస్తారు. మీ అపాయింట్మెంట్ సమయంలో మీకంటే 61 మంది సీనియర్ సివిల్ సర్జన్లను కాదని గడల శ్రీనివాస్ అయితేనే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పదవికి ఒక అలంకరణగా ఉంటుందని ప్రభుత్వం అప్పుడు భావించింది. నిజంగా ఆయనే సమర్థుడని భావించి మీకు ఆ పదవిని కట్టబెట్టింది. మీరు కూడా ఉన్న సర్వీస్లో ఉన్నంతకాలం విశేషంగా పనిచేశారు. కోవిడ్ టైంలో కావచ్చు, ఇతరత్ర అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సుమారు 4.5 కోట్ల మందికి ఒక భరోసానిచ్చే ప్రయత్నం. ఆ రోజు మీడియా ముందుకు కేవలం గడల తప్ప ఏ ఒక్క రాజకీయ నేత కూడా వచ్చి ఒక భరోసా నింపే ప్రయత్నం వాళ్ళు చెప్పిన నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఒక డాక్టర్ మాత్రమే దానికి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం ఆ రోజులో చేయగలరు. అది మీరు చేశారు సక్సెస్ఫుల్గా. సో అలాంటి సర్వీస్ చేయడానికి ఒక హ్యూజ్ ప్లాట్ఫామ్లో మీరు ఉన్నారు. అప్పటికి ఒక ప్లాట్ఫామ్ మీకు ఆల్రెడీ అరేంజ్ అయ్యి ఉంది. క్షేత్రస్థాయిలో ఏఎన్ఎంల వరకు కూడా మీరు మీ సందేశాన్ని చాలా బలంగా వినిపించగలిగారు. సో అటువంటి ప్లాట్ఫామ్ని వదులుకొని ఈరోజు రాజకీయాల్లోకి, క్రియాశీల రాజకీయాల్లోకి డాక్టర్ గడల ఎందుకు వచ్చారు? 2 సార్లు కూడా మీరు వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొదటిసారి ప్రభుత్వం బహుశా ఆమోదించలేదు, రెండోసారి ఆమోదించింది. ఎందుకు మొదటిసారి ఆమోదించలేదు, రెండోసారి ఎందుకు ఆమోదించింది? మీరు అసలు ప్రభుత్వానికి ఏం విజ్ఞప్తి చేశారు వీఆర్ఎస్ కోసం? అంటే ముఖ్యంగా మీరు ఇంతమంది చెప్పినప్పుడు ఈ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పదవి అవుతుందో అది అలంకరణ కాకుండా ఒక బాధ్యతగా తీసుకోవడం జరిగింది. ఓకే, అది చాలా పెద్ద బాధ్యత. అండ్ ప్రభుత్వము ఎవరికి ఇవ్వాలి, ఎలాంటి అర్హతలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అనేది వాళ్ళ డిస్క్రిప్షన్. ఓకే, ముఖ్యమంత్రి గారే కానివ్వండి, మంత్రి గారే కానివ్వండి. సో అప్పటి వరకు నేను చేస్తున్న వర్క్ ఏదైతుందో ఆ ఎఫిషియన్సీ అనుకోండి, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనుకోండి, అండ్ డిపార్ట్మెంట్ మీద ఉన్న అవగాహన అనుకోండి, వీటన్ని చూసుకొని ఆ పదవి ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే ఇప్పటివరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పదవి అన్నీ కూడా ఇన్ఛార్జీలు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఎందుకంటే మనకున్న పోస్ట్ ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడం జరిగింది. సో ప్రభుత్వానికి ఆ డిస్క్రిప్షన్ ఉంటుంది. అంటే ఎవరికైతే పరిపాలనా అనుభవం ఉంది, ఎవరికైతే ఆ పోస్టుకు సంబంధించిన అర్హతలు ఉన్నాయి, వాటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నాకు ఆ రోజు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పదవి ఇవ్వడం జరిగింది. అండ్ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ కోవిడ్ కూడా అదే సమయంలో రావడం, దాన్ని మనం సమర్థంగా ఎదుర్కోవడం జరిగింది. అండ్ మీరు మాట్లాడిన దాని ప్రకారం ఏంటంటే నేను ఒకసారి వాలంటీర్ రిటైర్మెంట్ ఇవ్వడం జరిగిందండి. నేను మీరు అన్నట్లు నేను కొత్తగూడెం కోసం ఒక ప్రజాప్రతినిధిగా ఉండాలి అంటే ముఖ్యంగా ఏంటంటే 25 సంవత్సరాలు సుమారు పనిచేసిన తర్వాత అండ్ 5.5 సంవత్సరాలు ఒక డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అంటే రాష్ట్రంలోనే వైద్య ఆరోగ్య రంగంలో ఒక ప్రజారోగ్య విభాగానికి అధిపతిగా ఉన్న తర్వాత దిస్ ఎ వెరీ లాంగ్ పీరియడ్ ఎవరికైనా సరే. అండ్ నాకు చేతనైన సేవలు నేను సమర్థంగా చేయగలనని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, అండ్ ఎస్పెషల్లీ నేను ఒక్కడిని కాదు సమర్థంగా సేవలు చేసింది, నాతో పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,00,000 మందికి పైగా వైద్య ఆరోగ్య సిబ్బంది పనిచేస్తారు. సూటి ప్రశ్న గడల గారు, కేవలం రాజకీయ కాంక్ష కోసమే వీఆర్ఎస్ పెట్టుకున్నారా మీరు, లేదంటే నిజంగా ఆల్రెడీ సేవా కార్యక్రమాల్లో ఉన్నారు, ఒక స్వచ్ఛంద సంస్థని మీరే ఏర్పాటు చేసుకున్నారు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం చాలా మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్లో? ప్రతి వ్యక్తికి కూడా కాంక్షలు కోరికలు ఉంటే దాంట్లో తప్పు లేదు. ఓకే, నేను ఒక ట్రస్ట్ పెట్టి సేవ చేసినా సరే, ఓకే, లేకపోతే నేను రాజీనామా చేసేసి ఎమ్మెల్యే చట్టసభలో ప్రవేశించాలనుకున్నాను అంటే ఇంతకంటే ఒక బ్రాడర్ ప్లాట్, ఒక అధికారిగా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఓకే, మనం అనుకున్నదంతా మనం ఎప్పుడు చేయలేం. ఆ నిబంధనలన్నీ కూడా గడల ఒక సమయంలో ఉల్లంఘించినట్లు అనిపించింది. అది అనిపించవచ్చు. నేను నా బాధ్యతలను విస్మరించి ఏ రోజు కూడా నా ఎక్స్ట్రా టైంలో నేను వెళ్ళడం జరిగింది. ఒక సాటర్డే రోజు, ఒక సండే రోజు, హాలిడేస్ వచ్చినప్పుడే నా సొంత ప్రాంతానికి రావడం జరిగింది. మా నాన్నగారి పేరు మీద ట్రస్ట్ పెట్టమైంది కొత్తగూడెంలో, డాక్టర్ జిఎస్ఆర్ ట్రస్ట్. ఎస్పెషల్లీ నేను పుట్టిన ప్రాంతానికి, నేను పెరిగిన ప్రాంతానికి నా ఎంతో కొంత రుణం తీర్చుకునే ఉద్దేశంతో విద్యాపరంగా, ఉపాధి పరంగా, ఆరోగ్యపరంగా ఎన్నో కొన్ని సేవలు 2 సంవత్సరాల పైగా నేను చేస్తాను. మీరు అన్నట్లు ఎస్, డెఫినెట్గా ఆ సేవలకి, ఎందుకంటే ఆ సేవల్ని ఇంకా మరింత విస్తృతపరచాలంటే మనకు కూడా ఏదో ఒక ప్రాతినిధ్యం ఉండాలి. ఆ ప్రాతినిధ్యం కేవలం రాజ్యాధికారంతో మాత్రమే వస్తుందని నమ్మే వ్యక్తుల్లో నేను మొదటి వాడిని. గడల శ్రీనివాస్ మాటలు వింటుంటే నరాల్లో వామపక్ష భావజాలం కనిపిస్తుంది. కానీ ఆయన ఉన్న పార్టీ మాత్రం ప్రస్తుతం ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం. జనసేన పార్టీ మీలో ఉన్నటువంటి ఆ ప్రవాహం 2 కొంత విరుద్ధంగా అనిపిస్తున్నాయి. ఒకటేమో వామపక్ష భావజాలం, మరొకటేమో జాతీయవాదం. ఈ రెండింటికి ప్రస్తుతం దేశంలో ఒక యుద్ధం జరుగుతున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి మనకి గడల శ్రీనివాసరావు ప్రాంతీయవాద, జాతీయవాద, అసలు ఏం చెప్పుకుంటారు? ఇక్కడ మనం అది చాలా చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ మీరు మాట్లాడుతున్నది. బట్ నేను బలంగా చెప్తున్నాను, మనిషి ఇప్పుడు ఏదైతే ఒక అందమైన సీతాకోకచిలుకని మనం చూస్తాం, చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంది అనుకుంటాం. బట్ అంత బ్యూటిఫుల్గా అందంగా తయారయ్యే క్రమంలో అది ఎక్కడి నుంచి, గొంగళి పురుగు నుంచి వివిధ దశలు మారుతూ వస్తూ ఉంటుంది. అంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యక్తులు కానివ్వండి, సమాజం కానివ్వండి, ప్రజలు కానివ్వండి, పార్టీలు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, వ్యవస్థలు కానీ మారకపోతే ప్రజల ఆకాంక్షలకి, ప్రజల ఆశయాలకి
అనుగుణంగా మనం పనిచేయలేం, వాళ్ళ కోరికల్ని మనం తీర్చలేం. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఈరోజు నేను అదే చెప్తున్నాను. నేను పుట్టి పెరిగిన ప్రాంతం నుంచి ఏదైతే భావజాలంతో నేను పెరిగానో అల్టిమేట్లీ అది ఏంటంటే ఒక సర్వీస్, ఒక మానవత్వంతో కూడిన సేవ. ఓకే. అప్పుడున్న వ్యవస్థలకు అది సరిపోయింది కరెక్ట్గా. బట్ ఇప్పుడున్న వ్యవస్థల్లో అది అంతరించిపోయింది పూర్తిగా. దాంతో మనం ఏమీ సాధించలేదని అర్థమైపోయింది పూర్తిగా. లేకపోతే ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు ఇంత కనుమరుగు ఇక్కడే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏదైతే కమ్యూనిస్ట్ భావజాలంతో ఉన్న రాజ్యాలు ఏదైతే ఉన్నాయో ఆ రాజ్యాల్లోనే ఈరోజు కమ్యూనిజం అనేది కనుమరుగైపోయింది. చంద్ర పుల్లారెడ్డి పేరు తీశారు గడల. ఎగ్జాక్ట్లీ. ఆయన మా ఇంట్లోనే పెరిగారు, మా ఇంట్లోనే ఉన్నారు, ఎక్కువ సమయం ఆయనతో నేను స్పెండ్ చేశానని చెప్పి అంటే వారు వచ్చినప్పుడు వారితో స్పెండ్ చేయడం జరిగింది. యా, ఆయన కాళ్ళు ఎప్పుడైనా మొక్కారా? నేను చాలా చిన్న వయసులో వారిని చూసాను నేను. కానీ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కాళ్ళు మొక్కారు గడల శ్రీనివాస్. సో కేసీఆర్లో ఏం చూశారు? ఇక్కడ కేసీఆర్ గారిలో వామపక్ష భావజాలం కేసీఆర్లో కనిపించింది. కేసీఆర్ గారిలో వచ్చేసేసి ఇది వామపక్ష భావజాలము ఇంకో భావజాలం కంటే కూడా సుమారు 7 దశాబ్దాలకు పైగా, ఓకే, అంటే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు నేను పుట్టాను నేను. ఓకే, మనం తెలంగాణ ఉద్యమాన్ని ప్రత్యేక రాష్ట్రాన్ని మనం సాధించుకోవాలనుకున్నాం. అప్పటికే తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రం. ఓకే, మీరు చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మద్రాసులో ఉండేది. ఆ మద్రాసు విడిపోయిన తర్వాత వాళ్ళు సపరేట్గా కర్నూలు రాజధానితో ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నారు. ఓకే, ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొచ్చేసి మన తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో కలపడం జరిగింది. ఓకే, ఎస్, అప్పుడున్న పరిస్థితుల ప్రకారం అనుకోండి, అప్పుడున్న ఆకాంక్షల ప్రకారం అనుకోండి జరిగింది. బట్ ఏదైతే ఆ ఉద్యమ స్ఫూర్తి, ఆ ఉద్యమ కోరికలు, అంటే మనకి కావాల్సింది ఎవరైనా సరే, నేను ఇంతకుముందు కూడా మీరు ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, మా పార్టీ జనసేన ఈరోజుతో ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం. ఓకే, ఓకే, ప్రతి ప్రాంతానికి, ఇప్పుడు నేను కొత్తగూడెం ప్రాంతానికి చెందినవాడిని, ఆ ప్రాంతానికి సంబంధించిన ఆకాంక్షలు, ఆశయాలు, ఆ ప్రజలకు సంబంధించిన కోరికలు నాకు ఉంటాయి. అది తీర్చాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది డెఫినెట్గా. ఓకే, దాంతోపాటు నేను ఏదైతే ఉంటున్నానో ఆ జిల్లాలో కానివ్వండి, ఆ రాష్ట్రంలో కానివ్వండి, అల్టిమేట్లీ ఇవి బాగున్నప్పుడు ఇవి ఎప్పుడు బాగుంటాయి? దేశం బాగుంటే బాగుంటుంది, దేశం దృఢంగా ఉంటే బాగుంటుంది, అప్పుడు రాష్ట్రాలు కూడా దృఢంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్, అందుకనే నేను జాతీయతను విస్మరించిన ఓకే, ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదానికి మీరు కట్టుబడి ఉన్నారంటున్నారు. ఓకే, కానీ ప్రస్తుతం నిజంగా జాతీయవాదమే ఉంటే తెలంగాణలో మీరు బీఆర్ఎస్లో చేరాలనుకున్నా, ఒకవేళ చేరొద్దు అనుకున్నా, లేదంటే కాంగ్రెస్ లేకున్నా బీజేపీ ఇక్కడ ఒక మూడో ప్రత్యామ్నాయంగా ఉంది. బీజేపీలో చేరడానికి కూడా మీకు అవకాశం ఉంది. కానీ ఆ అవకాశాన్ని కాదనుకొని ఎందుకు జనసేన పార్టీలో చేరాల్సి వచ్చింది? పవన్ కళ్యాణ్ మీ సామాజిక వర్గానికి సంబంధించిన నేత కాబట్టేనా? నేను పెరిగిన నైవేద్యాన్ని చూస్తే ఇక్కడ సామాజిక వర్గం నేను చూడనండి. ఓకే, నా వరకు పర్సనల్గా ఈరోజు మిగిలిన రాజకీయాలంటేనే కులాలు మతాలు అయిపోయినాయి కంప్లీట్గా, పూర్తిగా. నేను దాన్ని పూర్తిగా నమ్ముతున్నాను. బట్ నా వరకు వచ్చేంత వరకు నేను నమ్మే కులం వచ్చేసేసి మానవ కులం. ఓకే, మన జాతి వచ్చేసి మానవ జాతి, మానవత్వం మన కులం, మన జాతి వచ్చేసి మానవ జాతి. ఇది నేను నమ్ముతా మొదటి నుంచి కూడా, నా అప్బ్రింగింగ్లో మొత్తం ఉన్నదంతా కూడా. ఓకే, సో దీనికి సంబంధించి నా కులమా నా వర్గమా అనే కంటే కూడా నేను ఏదైతే పార్టీలో జాయిన్ అయ్యానో, అందుకని నేను 2 సంవత్సరాలు బ్రేక్ తీసుకున్నాను. ఓకే, ఎందుకంటే నేను వారిలో, మీరు ఇంతకుముందు చెప్పారు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉన్నారో నేను వారి ప్రయాణాన్ని కూడా నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నాను. ఓకే, సో ఎంతో కొంత సమాన వయసు, లేదంటే కొంచెం ఒక 2 సంవత్సరాలు నేను పెద్దవాడిని అయి ఉండొచ్చు బహుశా. ఓకే, కానీ వారి ప్రయాణం కూడా సేమ్, వారిది కూడా వామపక్ష భావజాలంతోనే స్టార్ట్ అయిపోయింది. వారు కూడా చెగువీరాకి చాలా పెద్ద అభిమాని. అంటే ఒక వ్యక్తిలో ఒక మంచి గుణమో, ఒక విప్లవ గుణమో, ప్రజలకు ఎస్పెషల్లీ ఏ గుణం ఉన్నా సరే ప్రజలకు ఏదో సేవ చేయాలి అనే ఒక తపన ఏదైతే ఉందో అది ఆయనలో మనం చూస్తున్నాం. ఎప్పుడో 2007లో సిఎంపి, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్, సిఎంపిఎఫ్, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పి వాళ్ళు పెట్టారు. అప్పటికి వాళ్ళకు ఉన్న, ఎందుకంటే వారి వయసు, ఆ వయసులో ఉన్న ఉద్రేకత, ఆ భావజాలం అలా ఉంటుంది. బట్ ఈరోజు వారిలో రాజకీయ పరిణిత, ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో వారి పరిణిత చూస్తే నిజంగా, అంటే మీరు దేశంలో ఉన్న ఎన్ని ప్రాంతీయ పార్టీలైనా చూడండి, అంటే ప్రాంతీయ పార్టీలు వదిలిపెట్టండి, దేశంలో ఉన్న ఏదైతే జాతీయ పార్టీలు కూడా ఈరోజు అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం టికెట్ బీఆర్ఎస్ నుంచి గడల శ్రీనివాసరావుకి దక్కి ఉంటే ఈరోజు ఇన్ని మాటలు గడల మాట్లాడతారా? నిజంగా జనసేన పార్టీలో చేరుతారా గడల? డెఫినెట్గా నేను దక్కి ఉంటే ఇవన్నీ కూడా మనం ఊహాజనిత ప్రశ్నలు. ఓకే, ఒకటి, నేను ప్రయత్నం చేసింది అనేది నిజం, దీంట్లో దాచుకోవాల్సిన అవసరం లేదు. అవును, ఎందుకంటే నా ప్రాంతానికి ఒక ప్రాతినిధ్యం వహించాలి, చట్టసభల్లో ఉండాలి, తద్వారా మరింత సేవ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది నేను ప్రయత్నం చేశాను, దాంట్లో తప్పలేదు. ఎందుకంటే రాజకీయాల్లోకి విద్యావంతులు రావాలి, మేధావులు రావాలని చెప్పేసి ఇదే రాజకీయ నాయకులు కోరుతూ ఉంటారు, వచ్చినప్పుడు అవకాశాలు ఇవ్వరు. ఓకే, అదే సేమ్ సరిగ్గా అదే సూటి ప్రశ్న. బీఆర్ఎస్ కాంగ్రెస్ గడలకు ఆ అవకాశం ఇవ్వలేదు, అందుకే జనసేనలో గడల చేరారు
అని నేను అంటున్నాను, వాస్తవమా కాదు? వాళ్ళు అవకాశం వాళ్ళు నేను ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీలో, ఒక పార్టీలో నేను ప్రయత్నం చేసింది, వారు ఇవ్వలేదు. ఓకే, తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత నాకున్న పరిస్థితులకి అనుగుణంగా నేను స్వచ్ఛంద పదవి విరమణ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక లాంగ్ జర్నీలో నేను పనిచేయడం జరిగింది. అంతకంటే ఆ డిపార్ట్మెంట్లో పెద్ద పోస్టింగ్ అంటూ ఏమీ ఉండదు. ఓకే, సో మనకు ఒక గౌరవపూర్వకంగా మనం తప్పుకోవాలి పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు. సో అదే నేను చేశాను. తర్వాత నేను సమయం తీసుకొని అన్ని రకాలుగా ఆలోచించుకొని నా దృక్పథానికి, నా భావజాలకు అనుగుణంగా నేను ఈరోజు ఈ పార్టీలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. సో అలా అంటే నిజంగానే మాట్లాడుకోవాలంటే జనసేన తెలంగాణ రాష్ట్రంలో, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వారు ప్రయాణం చేసినప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో మీకు తెలిసిన విషయం. సో ఈ రోజు కూడా మేము ఏమంటున్నాం, జనసేనలో ప్రయాణం ఇప్పుడే స్టార్ట్ చేసాం. ఓకే, రాబోయే రోజుల్లో తప్పకుండా కూడా తెలంగాణ రాష్ట్రంలో జనసేన చాలా బలంగా, దృఢంగా ఉండబోతుంది రాబోయే రోజుల్లో. ఆ విధంగా నిర్మించుకోవడానికి, అంటే ఎప్పుడో ఆల్రెడీ అధికారంలోకి వచ్చిన పార్టీయో లేకపోతే ఆల్రెడీ సాధించిన పార్టీలో ఉండే కంటే కూడా మనం కూడా మొదటి నుంచి ఉంటే తప్పకుండా, అంటే ఆ తృప్తి అనేది మామూలుగా ఉండదు అనమాట, డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ముఖ్యంగా నచ్చింది ఏదైతే ఉందో ఆయన పార్టీ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, 7 సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, ఓకే, నీతి, నిజాయితీ, నిబద్ధతతో కూడిన రాజకీయాలు చేయడం అనుకోండి, ప్రజలకు జవాబుదారు రాజకీయ జవాబుదారితనం అనుకోండి, ప్రజలే కేంద్రంగా పరిపాలన అనుకోండి. బట్ ఈ వ్యవస్థలో పోయేటప్పుడు చిన్న చిన్న లోపాలు ఉంటాయి, అక్కడ నేను కాదని చెప్పను. బట్ ఏదైతే వాళ్ళ సిద్ధాంతాలు ఏవైతున్నాయో, అన్ని రకాల కులాలని గౌరవించే సంప్రదాయం అనుకోండి, ఓకే, ఇవన్నీ ఆలోచనలు, ఇవన్నీ వారి ప్రయాణం. పార్టీ ఆవిర్భావం నుంచే ఈ సిద్ధాంతాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కానీ ఇంతకాలం పాటు మీరు ఆ పార్టీలో చేరలేదు, తాజాగా ఇప్పుడే చేరారు. సో 12 ఏళ్ల తర్వాత మళ్ళీ తెలంగాణలో పవన్ కళ్యాణ్ పొలిటికల్ రీఎంట్రీ ఇచ్చారు. నవనిర్మాణ సంకల్ప సభను అడ్డుకున్న తర్వాత ఆయన బహిరంగ ప్రకటన చేశారు, ఇకపై ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన పాల్గొంటుంది. సో ఆ తర్వాత మరుసటి రోజే గడ్డ పవన్ కళ్యాణ్ పార్టీలో కావచ్చు, జనసేనలో చేరిపోయారు. ఏం సంభాషించుకున్నారు ఇద్దరు? మీకు ఆయన ఏ హామీ ఇచ్చారు? మీ రాజకీయ భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది ఇప్పుడు. సో నిజంగా పవన్ కళ్యాణ్తో గడల అంతర్గత సంభాషణ ఏంటి? ఈ 2 సంవత్సరాలు నా ఆలోచన దృక్పథం పూర్తిగా మారిపోయింది. ఏంటంటే ఈరోజు చట్టసభలు చేసిన తప్పులన్నీ కూడా సరిదిద్దుకునేందుకు ఈ 2.5 ఏళ్ళు మీరు పూర్తి స్థాయిలో ఎక్స్పెరిమెంట్స్ చేసుకున్నారు. ప్రతి ఒక్క వ్యక్తి తన ప్రయాణంలో ఒక సంఘర్షణకు లోనవుతాడు, ఓకే, కొన్ని ఆలోచనలకు లోనవుతాడు, తను ఇంకా మరింత మెరుగ్గా తెచ్చుకుదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఓకే, సో ఆ ప్రయాణంలో భాగంగా మన ఆలోచనలు మారుతుంటాయి, మన దృక్పథాలు మారుతుంటాయి. అల్టిమేట్లీ ఇవన్నీ కూడా మరింత మెరుగైన ప్రజాసేవ చేయడం కోసం ఉపయోగపడుతుంటాయి. అండ్ నేను ఆల్రెడీ కొత్తగా అధికారం ఏం చూడలేదు. 25 సంవత్సరాలు 1,00,000 మంది ఎంప్లాయీస్కి డైరెక్టర్ ఆఫ్ హెల్త్గా పనిచేయడం జరిగింది. ఎగ్జాక్ట్లీ. ఓకే, 100 మందికి పైగా బ్యూరోక్రాట్స్, చీఫ్ సెక్రటరీ నుంచి అన్ని రకాల ప్రిన్సిపల్ సెక్రటరీస్, స్పెషల్ సెక్రటరీస్ అందరితో పనిచేయడం జరిగింది. అధికారాన్ని చూడండి కాదు నా వరకు. బట్ అల్టిమేట్లీ నేను అనేది ఏంటంటే, ఏదైతే సామాజిక, ఎందుకంటే మనం ఈరోజు నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ ప్రాసెస్లో భాగంగా కొన్ని 100 మంది ప్రాణాలు, విద్యార్థులు, యువత వాళ్ళ ప్రాణాలు బలిదానం చేయడం జరిగింది. ఎన్నో లక్షల మంది ఉద్యమంలో పనిచేయడం జరిగింది. దానికి వివిధ దశల్లో వివిధ రకాల నాయకత్వం జరిగింది. అందు ముఖ్యంగా ఫైనల్గా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు మనం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం అనేది నిజం, సత్యం. ఓకే, అయినా సరే 12 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా నీళ్లు, నిధులు, నియామకాల గురించి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంకా ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. నిరుద్యోగులు రోడ్లు ఎక్కుతున్నారు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సో ఏదైతే ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమించిన పార్టీ ఏదైతే ఉందో, 10 సంవత్సరాలు ప్రజలు నమ్మి అధికారం ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఎందుకింత ఇబ్బందులు ఉన్నాయి. అండ్ ఇప్పుడు కొత్తగా మేము తెచ్చాము అనేది చెప్పుకున్న పార్టీ ఏదైతే ఉందో, సుమారు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయింది ప్రజాప్రభుత్వం పేరు మీద. ఓకే, అయినా సరే ఇంకా కూడా రైతులు గోసపడుతూనే ఉన్నారు. మళ్ళీ నిరుద్యోగులకు ఏదైతే హామీ ఇచ్చారో మళ్ళీ వాళ్ళు అశోక్ నగర్ చౌరస్తాలో వచ్చి ఈరోజు ధర్నాలు చేయడం జరుగుతుంది. ఈ అన్ని విషయాలు చూసిన తర్వాత అంటే ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న 12 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ప్రజల ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలు ఏదైతున్నాయో అవి నెరవేరలేదు. సో ప్రత్యేక రాష్ట్రం సాధించుకునే అర్థమే ఉంది దానికి. ఓకే, సో ఏదైతే దానికి ఒకటే ఏంటంటే మనం సామాజిక తెలంగాణ సాధించుకోవటం. ఇది ఇప్పుడున్న ప్రత్యేక తెలంగాణ. ఇప్పుడు మానవత్వమే కులం, మానవత్వమే నా మతం అని గడలు అంటున్నారు. కానీ గడల శ్రీనివాసరావు ఎక్కడుంటే ఒక కులం మొత్తం, ఒక కులానికి సంబంధించిన నేతలు మొత్తం అక్కడ వాలిపోతారు అని ఒక టాక్ కూడా బయట ఉంది. సో కాపు సామాజిక వర్గాన్ని మీరు కాపు కాస్తున్నారన్న చర్చ కూడా బయట ఉంది నిజానికి.
సో మరి మీరు కాపు సామాజిక వర్గ నేతగానే పరిమితం అవుతారా, జనసేన పార్టీలో నిజంగా సామాజిక న్యాయం కోసం పోరాడతారు? నేను జనసేన పార్టీలో జాయిన్ అయింది కేవలం సామాజిక తెలంగాణ సాధించడం కోసం. Okay. ఆ సామాజిక తెలంగాణ అనేది అన్ని వర్గాల వాళ్ళకి వాళ్ళ ఈక్వల్ షేర్ ఏదైతే ఉందో, ఓకే ఓకే, బడుగు బలహీన వర్గాలు అనుకోండి, బహుజనులు అనుకోండి. ఎందుకంటే చట్టసభల్లో మనకున్న వందల రకాల కులాల్లో మన ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మన వ్యవస్థ అంతా కూడా మనం నిర్మించుకున్నాం. నేను ఎప్పుడూ చెప్తుంటాను, మనం పుట్టేటప్పుడు ఎప్పుడు కూడా ఒక కులం ముద్రేసుకొని ఒక ముద్రేసుకొని పుట్టలేదు. మనం పుట్టిన తర్వాత మన కుటుంబ నైపేద్యం అనుకోండి, మన అబ్రింగింగ్ అనుకోండి, లేదా మన నమ్మకాలు అనుకోండి, ఒక కులం వైపు, ఒక మతం వైపు, ఒక వ్యవస్థ వైపు నడిపించాయి. ఓకే ఓకే, సో అలాంటప్పుడు కొన్ని వర్గాల వాళ్ళు దశాబ్దాల పాటు, శతాబ్దాల పాటు అణగదొక్కిపడ్డారు కంప్లీట్గా. ఇప్పటికీ చాలా కులాలు చట్టసభల్లో ఏ రోజు కూడా వాళ్ళు చూసిన సందర్భాలు లేవు. చట్టసభల వరకు వదిలిపెట్టండి, అసెంబ్లీ పార్లమెంట్ వరకు కింద ఉన్న జిల్లా స్థాయిలో లేకపోతే మండల స్థాయిలో ఉన్న వాటిలో కూడా వాళ్ళకి ప్రాతినిధ్యం ఈరోజు లేకుండా పోయింది. ఓకే మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఒకటే, మనం సామాజిక తెలంగాణ వైపు పయనం చేయాలి. ఈ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలు, తెలంగాణ భూమిపుత్రులు, ఇక్కడున్న తెలంగాణ యువతీ యువకులు, మహిళలు, రైతులు, వీళ్ళకి అవకాశాలు ఇవ్వాలి చట్టసభల్లో పోవడానికి. వాళ్ళకి నేను అండగా ఉంటా, వాళ్ళకి నేను తోడుగా ఉంటా. ఆయన వచ్చి ఇక్కడ వచ్చేసి నేను ముఖ్యమంత్రిని అవుతా, నేను ఎమ్మెల్యేని అవుతా, నేను మంత్రిని అవుతా అని చెప్పి మాకు ఎప్పుడూ చెప్పలేదు. అది అంతర్గత సమావేశాల్లో అనుకోండి, వేరే మీటింగ్స్లో అనుకోండి. ఓకే ఇక్కడ ఉన్న వాళ్ళే ప్రజలకు ప్రాతినిధ్యం వహించాలి, ఇక్కడ ఉన్న వాళ్ళే చట్టసభల్లో ఉండాలి, ఆ వ్యక్తులు కూడా ఈ బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళై ఉండాలి అనేది ఆయన ఆకాంక్ష, ఆయన కోరిక. కొత్తగూడెం నియోజకవర్గంపై గడల కన్నేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనే మీరు బహిరంగంగా అక్కడ ప్రకటించారు. అక్కడ రాజకీయ ప్రత్యర్థులపై కూడా పరోక్షంగా అనేక కామెంట్ చేశారు గడల శ్రీనివాసరావు. రేపు రాబోయే 2029 సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు 2029 ఎన్నికల్లో రాష్ట్రంలోని అత్యంత కాస్ట్లీ ఎలక్షన్ కొత్తగూడెం కేంద్రంగా జరగబోతోంది. అవసరం లేదండి. ఒక ఇద్దరు ప్రత్యర్థులు ఇప్పటికే కొత్తగూడెం నియోజకవర్గంపై కన్నేశారు. ఒకరు బీఆర్ఎస్ నుంచి మద్దిరాజు రవిచంద్ర, మరొకరు కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం నుంచి పోటీ చేస్తారని ఒక టాక్ ఎప్పటి నుంచో ఉంది. ఒకవేళ జనసేన అక్కడ పోటీ చేస్తే, గడల శ్రీనివాసరావు అక్కడ అభ్యర్థి అయితే, నిజంగా రాష్ట్రంలోనే అత్యంత కాస్ట్లీ ఎలక్షన్ కొత్తగూడెంలో జరగబోతుంది అని ఒక వాదన ఉంది. సో మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలని అనుకుంటున్నారు? ఇప్పటికి ఎంత సంపాదించారు, ఎంత కూడబెట్టారు? ప్రజల కోసం కావచ్చు, ఎన్నికల్లో కావచ్చు, ఎంత ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు? ఒకటి మనం అర్థం చేసుకోవాల్సిందంటే, ప్రజాస్వామ్యంలో అనుకోండి, ఎన్నికల్లో అనుకోండి, ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఓకే, వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు మాత్రమే రేపు చట్టసభలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే మీరు చెప్పిన గౌరవనీయ వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళు ఏ పార్టీ నుంచి ఉంటారు, ఎక్కడి నుంచి ఉంటారు, ఏ ప్రాంతం నుంచి ఉంటారని అవన్నీ కూడా ఊహాజనితమైన ప్రశ్నలు. ఇకపోతే నేను డెఫినెట్గా నా వరకు నా ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించాలనేది నా కోరిక. ఓకే, నా ప్రాంత ప్రజలకి సేవ చేయాలి, ఎంతో కొంత రుణం తీర్చుకోవాలి. ఎందుకంటే నేను పుట్టిన ప్రాంతం, ఓకే, నేను ఆ ప్రాంతానికి చెందిన వాడిని నేను. ఓకే, సో ఆ విధంగా నేను ముందుకెళ్ళా. అది కూడా నా చేతిలో కూడా లేదు. ఈరోజు నేను జనసేనలో చేరినంత మాత్రాన నాకు ఎమ్మెల్యే సీట్ హామీ ఇచ్చారు, లేదా ఇంకోటి హామీ ఇచ్చారు, ఇలాంటి నిజంగా ఆ కళ ఈ రోజు ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించాలన్న కళ గడల శ్రీనివాస్కు ఉంది. కానీ పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఒక మాట చెబుతూ ఉంటారు, మీరు గుర్తుపెట్టుకున్నారో లేదో బహుశా, సర్వీస్ మీరు చేయండి, రాజకీయాలు నేను చూసుకుంటానని చెప్తూ ఉంటారు. సో రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల సమయంలోపు ఏదైనా ఒక రాజకీయ పార్టీతో తెలంగాణలో జనసేన పొత్తు ఉంటే, ఒకవేళ పొత్తులో ఆ స్థానం వదులుకోవాల్సి వస్తే గడల శ్రీనివాసరావు భవిష్యత్తు ఏంటి? తప్పకుండా మీరే చెప్పారు, రాజకీయాలు నేను చూసుకుంటాను, ప్రజాసేవ మీరు చేయండి అని మా నాయకులు వారు చెప్పినప్పుడు తప్పకుండా ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం ఒక సిద్ధాంతాన్ని నమ్మి మనం ముందుకెళ్తున్నప్పుడు ఓకే, కొన్నిసార్లు తప్పకుండా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. తిరుగుబాటు కనిపిస్తుంది. దానికోసం నేను అదేంటున్నా, ఇది పరిణామ క్రమం అంటున్నాను. ఇప్పుడు నేను జనసేన పార్టీలో జాయిన్ అయింది ఒక పదవి కోసమో లేదా ఒక అధికారం కోసమో ఇంకోటో చేయాలని కాదు. దేనికి ఏ విధంగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గా పనిచేసే సమయంలో అతనిపై అవినీతి ఆరోపణలు లేవంటారా? అవినీతి ఆరోపణలు ప్రతి వాళ్ళు ఆరోపణలు వస్తాయి కదా, ప్రతి అధికారి మీద ఆరోపణలు వస్తాయి. ఈ రోజు ప్రతి నాయకుడి మీద ఆరోపణలు వస్తున్నాయి. ఓకే, నిజంగానే వస్తే చాలా వ్యవస్థలు ఉన్నాయి, అవన్నీ కూడా సమర్థంగా అడ్డుకోవడం కోసం. ఈ రోజు ఇదే రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛంద పదవి విరమణ నా అప్లికేషన్ ఇచ్చిందంటే సుమారు ఇవ్వడానికి 8 నెలలు టైం తీసుకున్నారు. నేను జనవరిలో సబ్మిట్ చేస్తే నాకు సెప్టెంబర్లో వాళ్ళని రిలీవ్ చేయడం జరిగింది. ఈ రిలీవ్ చేసే క్రమంలో ఏదైతే నా ఫైల్ ఉందో అన్ని రకాల వ్యవస్థల దగ్గరికి వెళ్తుంది అనమాట. ఓకే, అది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అనుకోండి,
ఓకే లేదా ప్రభుత్వంలో ఉన్న మా డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యవస్థలు అందరి దగ్గర నుంచి కూడా వాళ్ళు అప్రూవల్ తీసుకుంటారనమాట. సో వాళ్ళన్ని కూడా కూలంకుషంగా పరిశీలించి దానికి వీఆర్ఎస్ కి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ అలాంటి ఏమంటే ఈరోజు వీఆర్ఎస్ అప్రూవల్ ఇవ్వరు. రాష్ట్ర ప్రభుత్వం 2 అంశాలను కూడా కీలకంగా మెన్షన్ చేస్తుంది గర్ల గారు. ఒకటి, మీపై ఏదైనా అవినీతి అభియోగాలు ఉంటే దానిపై విచారణకు మీరు మళ్ళీ హాజరు కావాల్సి ఉంటుందన్న అంశాన్ని కూడా అందులో ప్రస్తావిస్తుంది. సో ఇప్పటికే క్లీన్ ఇమేజ్ ఉందని మీరు చెప్తున్నారు, ఓకే, కానీ నిజంగా ప్రభుత్వాలకి మళ్ళీ అవసరమైతే విచారణ చేపట్టే అవకాశం కూడా ఉంటుంది. దానికి కూడా మీరు సంసిద్ధంగా? తప్పకుండా, ఎందుకంటే నేను నా జీవితం తెరిచిన పుస్తకం అండి. ఓకే ఓకే, సో నన్ను డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గా కోవిడ్ కంటే ముందు నేను ప్రజలకు తెలియకపోవచ్చు, కానీ కోవిడ్ సమయంలో నా సేవలు చూశారు. ఓకే ఓకే, నేను వ్యక్తిగతంగా ఎంత కోల్పోయానో కూడా నాకు తెలుసు. ఎందుకంటే నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం కోసం ఏం కోల్పోయారు? అదే కోవిడ్ సమయంలో ఏం నా కోల్పోయారు? తండ్రిని కోల్పోయడం జరిగింది. ఓకే ఓకే, అండ్ నేను ఆ స్ట్రెస్ తీసుకొని ఒక హృద్రోగంతో అంటే స్టెంట్ని ఈరోజు స్టెంట్ కూడా ఎంచుకోవడం జరిగింది. ఓకే అంటే స్టెంట్ ఎంచుకున్న తర్వాత ఈవెన్ 24 hours లో కూడా నేను హాస్పిటల్లో లేను. ఓకే నెక్స్ట్ 24 hours లో నేను నా సీట్లో కూర్చొని, ఎందుకంటే మేము ఉన్నదే 20-30 మంది ఆ టైంలో, ఓకే ప్రజలు ఎవరు బయటికి రావట్లేదు, ప్రైవేట్ హాస్పిటల్స్ వచ్చి క్లోజ్ చేసుకున్న పరిస్థితులు ఆ రోజు. సో అలాంటి పరిస్థితుల్లో నేను పనిచేశాను. ఎస్ నా కుటుంబానికి నేను దగ్గరికి నేను పోలేని పరిస్థితి. ఓకే సో అన్ని నాకు అవసరం లేదు కదా వద్దనుకుంటే, ఇవన్నీ కూడా నాదొక బాధ్యత. నా ఉద్యోగాన్ని నేను ఒక బాధ్యతలాగా తీసుకున్నాను, దాన్ని ప్రేమించి నేను చేశాను. సో దానికోసం ఆబ్వియస్లీ ఒకసారి నేను రాజకీయాల్లో నా కోరికలు అని చెప్పిన తర్వాత, ఈ రోజు పళ్ళున్న చెట్టుకే రాళ్ళేస్తారండి ఎవరైనా సరే, లేని చెట్టుకి ఎవరు రాళ్ళేరు కదా. కొమ్మల కోసం ఆకుల కోసం ఎవరు రాళ్ళేరు. ఓకే, నేను నా కోరికను వ్యక్తపరిచా. డెఫినెట్ గా కొంతమంది వ్యక్తులు ఉంటారు, ఓకే, సమాజం అంతా నేను అనుకున్నట్లు మీరు అనుకున్నట్లు ఉండదు కదా, అన్ని రకాల వ్యక్తులు ఉంటారు, ఓకే, సహజం. ఇంత బాధ్యతగా ఉన్నటువంటి గడల కొన్నిసార్లు వివాదాల్లోకి వెళ్తుంటారు. వివాదాలు మీ వెంటే వస్తాయా, లేకపోతే మీరే వివాదాల దగ్గరికి వెళ్తారు? నేను చాలా సార్లు యేసుక్రీస్తు దయ వల్లే కరోనా తగ్గిందని పూర్తి స్థాయిలో అలాంటి కామెంట్స్ కావచ్చు, ప్రత్యంగిర హోమాలు కావచ్చు, ఇటువంటి అనేక అంశాల్లో నిజానికి మీ ఉద్దేశం మంచిదే కావచ్చు, మీ సంకల్పం కూడా మంచిదే కావచ్చు, కానీ గడలు ఎక్కడుంటే అక్కడ వివాదాలు పూర్తి స్థాయిలో విస్తృతంగా వ్యాపిస్తుంది. ఎందుకు కారణం ఏంటి? నేను ఈ విషయంలో మీడియాని అయితే తప్పు పట్టను డెఫినెట్ గా. ఓకే, ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళు చేశారు. ఓకే, సో అంటే ఒక టైంలో డాక్టర్ గడ్డల శ్రీనివాసరావు మాట్లాడితే ఒక వైరల్, ఓకే, ఎగ్జాక్ట్లీ, ఏదైనా చేస్తే ఒక న్యూస్. ఓకే, సో నా వరకు నేను ఏది ప్రత్యేకంగా ప్లాన్ చేసుకోనో ఇంపోర్ట్ చేసుకోనో నేను చేయలేదు. ఓకే, నేను చేసిన కార్యక్రమాలన్నీ కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రత్యంగిరి మాత అని చెప్పారు. నేను చేసింది ప్రత్యంగిరి మాత అంటే అది హోమం, ఒక బంజారా కుటుంబానికి సంబంధించి వాళ్ళ ఇంట్లో ఈ పూజకు పిలిస్తే గృహప్రవేశ కార్యక్రమానికి మధ్యాహ్నం ఇక్కడే సుజాత్ నగర్ దగ్గర 12 గంటలకు వెళ్తే అప్పటికి హోమం జరుగుతూ ఉంది. వెళ్ళిన తర్వాత వాళ్ళు తలబాగా కట్టారు. అంటే మీకు అది అప్పటికి ఎంతమందికి తెలుసు కూడా తెలియదు. నా వల్ల అసలు ప్రత్యంగిరి మాత హోమం గానీ ఒక అమ్మవారు గానీ ఉంటారని చెప్పేసి నా ద్వారా రాష్ట్రపతి తెలిసింది. తర్వాత నేను కనుక్కుంటే మన దృష్టినగర్ దగ్గర ఒకటి ఉండేది అనమాట. అంటే చెన్నై తమిళనాడులో వచ్చేసి చాలా ఫేమస్ ప్రత్యంగిరి మాత అమ్మవారు. ఓకే, నిజంగా ఈ రోజు అంటే ఈ మాత్రం అన్న నా ద్వారా అమ్మవారికి అమ్మవారు పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యంగిరి అమ్మవారు. ఎగ్జాక్ట్లీ నేను అది అదృష్టంగా భావించా నేను. అంటే కానీ దాన్ని ఏంది, నేను సుజాత నుంచి కొత్తగూడెం రాలేదు, హార్డ్లీ 15 minutes జర్నీ. రాకముందే ఫ్లాష్ న్యూస్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ క్షుద్ర పూజలు అని చెప్పి. అంటే నేను చిన్నప్పుడు చదువుకున్నంత వరకు ఎండమూరి వీరేంద్రనాథ్ గారి నవల్ అనుకోండి, లేదా ఇంకో నవల్లో అవి చూస్తుండేవాళ్ళం, కాశ్మోరా అని అవన్నీ అని చెప్పేసి. సో నిజంగానే అలాంటి ఏమైనా చేస్తే పూజలు అర్ధరాత్రి పూట అంటే ఇంకో ఒక 100 మంది వ్యక్తులు పెట్టుకొని మనం హోమాలు చేయం కదా, బహిరంగ ఎవరు చేయరు ఇలాంటివి ఏమన్నా ఉంటే. అంటే నేను సైన్స్ చదువుకున్న వ్యక్తిని, సుమారు ఈ రోజు డాక్టర్ కావడం కోసం నేను 10 సంవత్సరాలు సాక్రిఫైస్ చేశాను నేను, అది నా కోసమే. ఓకే, 5.5 సంవత్సరాలు MBBS, 3 సంవత్సరాలు MD, ఇన్ని సంవత్సరాలు చదివి మానవ శరీర శాస్త్రాన్ని మొత్తం చదివిన తర్వాత అసలు వివాదాల్లోకి ఎందుకు వెళ్తున్నారు? నేను వెళ్ళలేదు. వివాదాలు కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ కోరికల కోసం నా మీద బురద చట్టడానికి చేసిన ప్రయత్నం. తర్వాత నాకు పూర్తిగా తెలిసింది ఎవరు చేయించారు, ఎందుకు చేయించారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు అక్కడ నేను రావటం. అసలు ఎక్కడికి ఎందుకు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రావడానికి కొంతమందికి ఇష్టం లేదు. వాళ్ళకి అలాంటి భయాలు ఉన్నాయి. ఈ రోజు కూడా అలాంటి వ్యక్తులు ఉన్నారు ఇంకా కూడా. ఈ రోజు నాకు భయం లేదు, నేను అన్ని వదిలేసుకొని వచ్చాను. అంటే కుటుంబానికి సంబంధించి నాకు బాధ్యతలు కూడా ఈ రోజు లేవు. నాకు ఉన్నది ఒకే ఒక కూతురు, పెళ్ళి అయిపోయింది. నా కూతురు బాధ్యతలు కూడా నాకు తీరిపోయినాయి. నేను ఇంకా యాక్టివ్ ఉన్నాను. 7.5 సంవత్సరాలు సర్వీస్ ఉన్నప్పుడే నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను.
ఇప్పుడు నేను 55 ఉన్నాను, ఇంకొక 10 years 65 వరకు కూడా నేను యాక్టివ్గా ప్రజాసేవ చేయగలను. ఓకే, వ్యవస్థల మీద పూర్తి అవగాహన ఉన్నది. ఓకే. ప్రస్తుతం జనసేన పార్టీ రాష్ట్ర నేత, చేరికల కమిటీ మెంబర్, ఏం చేయబోతున్నారు? రాష్ట్రంలో ఎంతమంది రాజకీయ నేతలతో సంభాషణలు జరిపారు? రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కూడా జరగబోతోంది. సో సంస్థాగత నిర్మాణంపై గడలు కూడా దృష్టి సారించారు. వ్యక్తిగతంగా కూడా ఇతర పార్టీ నేతలతో కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. మీకు చాలా పరిచయాలు ఉన్నాయి, చాలామంది అధికారులతో పరిచయాలు ఉన్నాయి. సో ఎవరెవరిని పార్టీలోకి తీసుకురాబోతున్నారు గడలు? యాక్చువల్గా మా పార్టీ ఏదైతే ఉందో, మీరు ఇందాక తెలంగాణ పునర్నిర్మాణ సభ అని చెప్పారు. యాక్చువల్గా అది తెలంగాణ పునర్నిర్మాణ సభ కంటే కూడా జనసేన పునర్నిర్మాణ సభ ఓకే, మేము పెట్టుకున్నది అసలు యాక్చువల్గా. అలాగనే ఆ రోజు ఒక ప్రత్యేకమైన దినం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు. ఓకే, ఎవరైతే అమరవీరులకు ప్రాణాలు అర్పించిన వాళ్ళకి జోహార్లు అర్పిస్తూ జనసేన పునర్నిర్మాణం చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆశలు ఆకాంక్షలుగా అది జరగవలసిన కార్యక్రమం. సరే, దురదృష్టవశాత్తు జరిగిపోయింది. నేను ఆ కార్యక్రమంలో అప్పటికి జాయిన్ కావాలి. ఓకే, ఆ రోజు కాలేదు కాబట్టి నెక్స్ట్ డే నేను పార్టీలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత నాకు చేరికల కమిటీకి సంబంధించి ఒక మెంబర్గా ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి సుమారు ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 25 మందికి పైగా విద్యావేత్తలు అనుకోండి, వివిధ రంగాలకు చెందిన సామాజికవేత్తలు అనుకోండి, డాక్టర్సు అండ్ కొంతమంది ప్రొఫెసర్సు. నిన్న మాకు కాకపోతే మన తెలంగాణ యూనివర్సిటీ రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ రవీంద్రరావు గారు జాయిన్ అయ్యారు. ఓకే, అంటే ప్రతి జిల్లా నుంచి, ఒక హైదరాబాద్ నగరం నుంచే కాకుండా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రకాల వర్గాల నుంచి, మీరు అన్నట్టు అన్ని రకాల సామాజిక వర్గాల నుంచి కూడా నాయకులను ఐడెంటిఫై చేసుకొని వాళ్ళని ఈరోజు మనం పార్టీని పునర్నిర్మించుకుంటున్నాం. అండ్ సంస్థాగతంగా కూడా, ఎందుకంటే మాకు కొన్ని లోపాలు ఉన్నాయి కింద వచ్చేసి. మా ప్రాబ్లం ఏంటంటే ప్రజల్లో మాకు చాలా, మా పార్టీ మీద చాలా అభిమానం ఉంది. మా అధ్యక్షుల గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద కూడా చాలా ప్రేమ ఉన్నది ప్రజలకు వచ్చేసేసి. అట్లనే కార్యకర్తలు ఉన్నారు, అభిమానులు అయితే లక్షల్లో ఉన్నారు. సో కొంత నాయకత్వ లోపం కొన్ని లెవెల్స్లో మాకుంది. సో ఆ నాయకులకు సంబంధించిన భర్తీ కార్యక్రమం ఏదైతుందో అది కూడా మా పార్టీ భావజాలము, మా పార్టీ సిద్ధాంతాలు నచ్చి మాతో కలిసి ప్రయాణం చేయాలనుకుంటారు నిజంగా. అలాంటి వాళ్ళని మేము ఐడెంటిఫై చేసుకొని ఆల్రెడీ ఆ ప్రోగ్రామ్ నడుస్తుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ 10 days ఒకసారి మినిమం 10 to 15 మెంబర్స్ని రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు, లేదా వాళ్ళ రంగాల్లో వాళ్ళు పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇంటలెక్చువల్సే కానివ్వండి, పాలిటీషియన్సే కానివ్వండి, డాక్టర్స్, ఇంజనీర్స్, అడ్వకేట్స్, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఆల్రెడీ నిన్న కూడా సుమారు 11 మంది పైగా మొత్తం పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో వారు సర్జరీకి వెళ్తూ మాకు టైం ఇచ్చి, ఈ చేరికలకు సంబంధించి టైం ఇచ్చి, ఆ తర్వాతనే వారు సర్జరీ కోసం వెళ్ళడం జరిగింది. ఓకే, ప్రస్తుతం ఏపీ రాజకీయాలను చాలా క్షుణ్ణంగా గమనించాం. గడిచినటువంటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ప్రత్యామ్నాయంగా అక్కడ ఎదుగుదల ఉన్నటువంటి, అప్పటికే సంస్థాగతంగా బలంగా ఉన్నటువంటి టీడీపీతో కలిసి వైసీపీని గద్దించడంలో జనసేన క్రియాశీల పాత్ర పోషించింది. కాంగ్రెస్ వ్యతిరేక భావజాలంతో జనసేన ఆవిర్భవించింది. నిజానికి ఆ తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో కూడా కాంగ్రెస్పై పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డటువంటి ఆ ప్రసంగాలు ఇప్పటికి మనం వింటూ ఉంటాం. సో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని వచ్చినటువంటి జనసేన రేపు ఇక్కడ ఏ ప్రత్యామ్నాయ పార్టీతో పొత్తుతో ముందుకు వెళ్ళబోతోంది? అయితే అది బీజేపీనా లేదంటే బీఆర్ఎస్? అంటే ఇవన్నీ కూడా పార్టీ అధిష్టానం చూసుకుంటుంది ముఖ్యంగా చెప్పాలంటే. ఓకే, అండ్ రెండోది వచ్చేసి ఇవన్నీ ఎలక్షన్స్ టైంలో మనం చూసుకోవాల్సిన విషయాలు. ప్రస్తుతం మా దృష్టి అంతా కూడా పార్టీని, జనసేన పార్టీని సంస్థాగతంగా ఎలా బలోపేతం చేసుకోవాలి, ఎలా నిర్మించుకోవాలి, ఎలాంటి కార్యాచరణ రూపొందించుకోవాలి. అది అలాగనే ఈరోజు మీరే చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి ముఖ్యంగా బాధ అనిపిస్తుందంటే అది ఒక జాతీయ పార్టీ. బట్ ఆ జాతీయ పార్టీ అనేది తన జాతీయ వాదాన్ని, తన అస్తిత్వాన్ని కోల్పోయి ఒక ప్రాంతీయ పార్టీలుగా అనేక రాష్ట్రాల్లో మారిపోతుంది. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఒక ఎజెండా తీసుకొని ముందుకెళ్తున్నది. ఓకే, బట్ ఇక్కడ వచ్చేసి జనసేన పార్టీ అలా కాదు. తన ప్రాంత ప్రజల్ని గౌరవిస్తూనే, వాళ్ళ కోరికల్ని, వాళ్ళ భావజాలాన్ని గౌరవిస్తూనే మేము జాతీయవాదం వైపు మేము వెళ్తూ ఉన్నాం. మీకు తెలుసు, 1 నెల క్రితం ఢిల్లీలో కూడా ఎస్పెషల్లీ ఆ ఎజెండాతోని ఒక ప్రాంతీయ పార్టీ సమావేశం పెట్టింది మామూలు విషయం కాదు. అండ్ ఈ పొత్తులు, చేరికలు, లేకపోతే ఇవన్నీ చేరికలు అనేది నిరంతరం జరిగే కార్యక్రమం. పొత్తులకు సంబంధించి ఎలక్షన్స్ టైంలో డెఫినెట్గా ఉంటాయి. ఏదైతే మౌలికంగా మా భావజాలం నచ్చి, మా సిద్ధాంతాలతో నచ్చే ఏ పార్టీతో అయినా సరే పొత్తులు డెఫినెట్గా ఉంటాయి రాజకీయాల్లో. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నదే మొత్తం అలాంటి కాలం. అంటే పవన్ కళ్యాణ్ అంటేనే బీజేపీ బీ టీం. బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికే పవన్ కళ్యాణ్ తెలంగాణలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడని చెప్పి ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. సరే, ప్రత్యర్థుల విమర్శలు అటు ఉంచితే నిజంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు డాక్టర్ కాబట్టి
నీట్ ఎగ్జామ్ వైఫల్యమే తీసుకున్నాం. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా పూర్తిగా వైఫల్యం చెందినటువంటి సిచ్యువేషన్. చాలామంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటి అంశాలపై పవన్ కళ్యాణ్ ఎక్కడ స్పందించాడు? కేవలం సనాతన ధర్మం, మతపరమైనటువంటి అంశాలు, లేదంటే కొన్ని రాజకీయ వివాదాస్పద అంశాలపై మాత్రమే పవన్ కళ్యాణ్ స్పందిస్తాడని ఒక టాక్ బయట ఉంది. సో ఎందుకు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై పవన్ కళ్యాణ్ ప్రశ్నించరు, జనసేన ప్రశ్నించరు? కేవలం ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నందుకేనా? ఇది పూర్తిగా అవాస్తవం. నిజంగా మీరు చెప్పిన నీట్ ఎగ్జామ్ అయితే తప్పకుండా దాన్ని అది క్షమించరాని నేరం. ఓకే, ప్రాబ్లం ఏంటంటే అది వ్యవస్థల్లో వైఫల్యం. ఓకే, కొన్ని లక్షలాది మంది అంటే ప్రభుత్వాల వైఫల్యం కాదంటారు? ఆబ్వియస్లీ కదా, వ్యవస్థ వైఫల్యం ఏంటంటే ప్రభుత్వం వైఫల్యం. మన భావదారిద్ర్యం ఏంటంటే నిజంగా మన వ్యవస్థలో ఉన్న లోపాలు అనుకోండి, ఏవి ఎప్పుడు కూడా వ్యక్తులు వ్యవస్థలు నడిపించొద్దు, వ్యవస్థలు వ్యక్తులు నడిపించాలి. అప్పుడే అవి సమర్థంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. నేను కూడా 25 సంవత్సరాలు ప్రభుత్వ అధికారిగా ఆ వ్యవస్థల్ని చాలా దగ్గరగా చూసిన వాడిని. అండ్ ఎస్పెషల్లీ రాష్ట్ర స్థాయిలో నేను చాలా ఎక్కువ కాలం నేను పనిచేయడం జరిగింది. అండ్ సుదీర్ఘంగా మా హెల్త్ డిపార్ట్మెంట్లో కాకుండా వివిధ డిపార్ట్మెంట్లో కూడా నాకు పూర్తి అవగాహన ఉన్నది. వ్యవస్థలు ఎలా ఫెయిల్ అవుతున్నాయి, వాళ్ళు ఎవరు వాళ్ళని నిర్వీర్యం చేస్తున్నారు అలాంటి వ్యవస్థల్ని. సో అవన్నీ కూడా క్లియర్గా చూడటం జరిగింది. సో నేను ఏదైతే నీట్ వైఫల్యం అవుతుందో అది వ్యవస్థల వైఫల్యంగా నేను చూస్తున్నాను. దాంట్లో అధికారులు ఉండొచ్చు, మీరు అన్నట్టు ఆబ్వియస్లీ ప్రజాప్రతినిధులు ఆ బాధ్యత తీసుకోవాలి తప్పకుండా. ఎందుకంటే ఇక్కడ లక్షలాది మంది అంత కష్టపడి చదువుకొని, ఎందుకంటే నేను కూడా అలాంటి ఎగ్జామ్ రాసే నేను ఈరోజు వైద్యవృత్తిలోకి వచ్చిన వాడిని. డెఫినెట్ గా తీవ్రంగా ఖండిస్తున్నాం. అండ్ మా ద్వారా మేము కొన్ని సలహాలు సూచనలు కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించాం మా పార్టీ తరఫు నుంచి కూడా. అండ్ రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజల ఆకాంక్షలకి ఆశయాలకు వ్యతిరేకంగా పనిచేసినప్పుడు తప్పకుండా మేము వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడంతో పాటు అవసరమైతే పోరాటం చేయడానికి కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తెలంగాణలో తెలంగాణ నేలపై తిరుగుబాటు ఎక్కువగా ఉంటుంది. సో ఏ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉన్నా ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు తిరుగుబాటుని ప్రదర్శిస్తుంటారు. ఆ ప్రభుత్వాన్ని కూల్చి మరొక ప్రభుత్వానికి అవకాశం కల్పిస్తుంటారు. సో కేసీఆర్ని 10 ఏళ్ల పాటు చూశారు. సరే, ఈ ప్రభుత్వాల మార్పు అనేది సహజంగా ఉన్నప్పటికీ తెలంగాణలో జనసేన పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉంటుంది? తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంత హక్కుల కోసం తెలంగాణ జనసేన శాఖ ఏ విధంగా ఉద్యమాలు చేయబోతోంది? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది తెలంగాణకి పెనుముప్పుగా వాటిల్లుతుందని చెప్పి బీఆర్ఎస్ వాదిస్తుంది. సో అదొక ప్రాంతీయవాదంతో ఆవిర్భవించినటువంటి పార్టీ కాబట్టి, సో తెలంగాణ జనసేన ఈ విషయంలో ఎటువంటి స్టాండ్ తీసుకుంటుంది? ఒకవైపు ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా పోలవరం కోసం ఫండ్స్ కలెక్ట్ చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొస్తుంది, బనకచెర్ల ప్రాజెక్టు కూడా రూపకల్పన చేస్తుంది. సో ఈ విషయంలో జనసేన ఎటువంటి స్టాండ్తో ముందుకు వెళ్ళబోతుంది? తెలంగాణ జనసేన పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తప్పకుండా పనిచేస్తుంది. ఎక్కడ కూడా వ్యతిరేకంగా పోవాల్సిన అవసరం లేదు. మా వరకు మాకున్న మా ఏకైక లక్ష్యం వచ్చేసి సామాజిక తెలంగాణ ఇంతకుముందు చెప్పడం జరిగింది. అన్ని వర్గాల వాళ్ళకి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించేలా పనిచేయటం. 2, మన ప్రాంత ప్రయోజనాలకు విరుద్ధంగా ఎప్పుడు ఏది జరిగినా సరే, 1 మా పార్టీ తరఫున ఆ సంస్థలకు అనుకోండి, ఆ వర్గాల వాళ్ళకు అనుకోండి, వాళ్ళకి మేము చేయాల్సిన ఆ ఫెసిలిటేషన్ ఏదో తప్పకుండా మేము చేస్తాం. అట్లే నిజంగానే ఇది రేపు పొద్దున పెనుముప్పుగా పరిణమిస్తుంది తెలంగాణ ప్రాంతానికి అనుకున్నప్పుడు మిగిలిన పార్టీలతో కలిసి పనిచేయడానికి కూడా మేము సిద్ధమే. అండ్ 2వది వచ్చేసేసి ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఎందుకంటే ఆల్రెడీ మేము అధికారంలో లేము ఇక్కడ. అక్కడ కూడా మేము కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నాం. ఒక భాగం మేము కూడా పూర్తి అధికారాలు మా చేతుల్లో లేవు. అండ్ ఎస్పెషల్లీ కేంద్ర ప్రభుత్వం వీటికి సంబంధించి నీటిపారుదల ప్రాజెక్టుకు సంబంధించిన విషయం. సో అన్ని రకాల ఈ ముగ్గురు, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకోండి, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకోండి, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుకోండి, అన్ని ప్రాంతాల ప్రజల ప్రయోజనాలని పరిరక్షిస్తూ తప్పకుండా నిర్ణయం తీసుకోవాలి. దానికి వ్యతిరేకంగా ఏదైనా నిర్ణయం జరుగుతుందంటే మాత్రం ఇంతకుముందే నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు 7 మండలాలు ఉన్నాయి భద్రాచలంలో వచ్చేసేసి. ఆ రీఆర్గనైజేషన్ టైంలో ఆ 7 మండలాలు కూడా మనకి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడం జరిగింది. మా సైడ్ నుంచి కూడా మేము రిప్రజెంట్ చేసాం తప్పకుండా. ఎందుకంటే ఈరోజు మనం భద్రాద్రి అస్తిత్వాన్ని ఈరోజు మనం కోల్పోయినాం. అంటే 2 ప్రభుత్వాల మీద ఎజెండా ఉన్నది, కూర్చొని మాట్లాడుకోవాలి. దీంతో పాటు ఇంకా విభజన సమస్యలు చాలా ఉన్నాయి 2 రాష్ట్రాల మధ్య. ఇవన్నీ కూడా మనం పరిష్కరించుకోవాలి. అండ్ కేంద్ర ప్రభుత్వం ఒక మధ్యవర్తిగా వ్యవహరించాలి. అండ్ జనసేన పార్టీ అందుకనే దీన్ని మేము సంస్థాగతంగా నిర్మించుకొని ఈ సమస్యల్ని మేము ఐడెంటిఫై చేసుకొని వాటి మీద ఏదైతే వివిధ సంస్థలకి రిప్రజెంట్ చేయాలో రిప్రజెంట్ చేస్తూ ఎప్పుడైతే, ఎందుకంటే ఈరోజు 2 ఆల్టర్నేటివ్స్ చూసారు. ఈరోజు మీరు టీఆర్ఎస్ అనే పేరు మీద ఒక ప్రాంతీయ పార్టీగా, ఉద్యమ పార్టీగా ఆవిర్భించిన పార్టీ ఈరోజు బీఆర్ఎస్గా రూపాంతరం చెంది
తన రాష్ట్రంలో కాకుండా కూడా అన్ని రాష్ట్రాల్లో పోటీ చేయడానికి ఈరోజు ప్రయత్నం చేస్తుంది. అవును. అంటే ఈరోజు తన అస్తిత్వాన్ని కోల్పోయింది ఆ పార్టీ వచ్చేసేసి. ఓకే. ఏదైతే జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న ఒక కాంగ్రెస్ పార్టీ ఆ జాతీయవాదాన్ని అన్నీ కూడా పక్కన పెట్టేసేసి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి వంత పాడుతూ ఆ ప్రజల రాగాన్ని పలుకుతూ ఈరోజు ఏం చేస్తుందో మనం చూస్తున్నాం. ఈరోజు అలవికాని హామీలు ఈరోజు మనం చూస్తే, ఓకే. ఇంతకుముందు 42 పేజీల మేనిఫెస్టో, 6 గ్యారంటీలు, 400 పైగా హామీలు. ఎక్కడ ఉన్న 2.5 సంవత్సరాల సమయం గడిచిపోయింది. ఓకే. 25% హామీలు కూడా ఈరోజు అమలు కాలేదు. ఒకవైపేమో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మనం ఎలక్షన్స్ వరకు అభివృద్ధి తప్పితే ఇంకోటి ఏం మాట్లాడొద్దు, మీరు ఎందుకు రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి ప్రతిపక్షాల మీద మాట్లాడుతూ ఉంటారు. ఇంకో పక్క వారే ఎలక్షన్స్లో మేము ఇన్ని సీట్లు గెలవబోతున్నాం, అన్ని సీట్లు గెలవబోతున్నాం, 2029లో ఎలక్షన్స్ వస్తున్నాయి, రాష్ట్రంలో 182 సీట్లు వస్తాయి. ఇవన్నీ కూడా చట్టసభలో చేయాల్సిన పని. ఓకే. మీరు ఇచ్చిన హామీలు, మీరు ముఖ్యమంత్రిగా, మీరు ప్రభుత్వ అధినేతగా మీరు ఇచ్చిన హామీలు మీరు అమలు చేయండి. అప్పుడు మీరు ప్రజల్ని మీరు దగ్గర తీసుకుంటారు, నమ్మకాన్ని చూరగలుగుతారు. ఓకే. అవి చేయకుండా రాజకీయాలు వీళ్ళ మీద వాళ్ళు బురదలటం, వాళ్ళు వీళ్ళ మీద డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మా జనసేన బాధ ఎంత అయిందంటే ఇక్కడ ప్రజల సమస్యల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం. ఓకే. ఈరోజు ప్రజలకు కావాల్సింది విద్య, ఉచిత ఆరోగ్యం, ఉద్యోగాల రూపకల్పన, కొత్త పరిశ్రమలు తేవటం, మౌలిక వసతులు కల్పించడం, ఇవి ప్రజలకు కావాల్సినవి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ గరల్ గారు. ఫైనల్గా సుమన్ టీవీ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి జనసేన పార్టీ రాష్ట్ర నేతగా, చేరికల కమిటీ మెంబర్గా ఎటువంటి సందేశం ఇస్తారు? ముఖ్యంగా మరొకసారి సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ, మీరు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీని చూశారు, 2.5 సంవత్సరాల నుంచి ప్రజాప్రభుత్వాన్ని చూశారు. బీఆర్ఎస్ పార్టీ మేము బంగారు తెలంగాణ నిర్మిస్తామని చెప్పింది, కాంగ్రెస్ పార్టీ మేము ప్రజాప్రభుత్వాన్ని నిర్మిస్తామని చెప్పింది, అలవికాని హామీలు ఇవ్వడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఈరోజు మీకు కనిపించేది ఆల్టర్నేటివ్గా ఒక నీతి, నిజాయితీ, నిబద్ధతతో కూడిన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మరింత బలంగా, మరింత దృఢంగా పనిచేసుకుంటూ వెళ్తుంది. అండ్ మా భావజాలాన్ని, మా సిద్ధాంతాలను నచ్చి ఎవరైతే ప్రజలకు సేవ చేయాలనుకుంటారో వాళ్ళందరూ మాతో కలిసి ప్రయాణం చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అండ్ రాబోయే మా నాయకులు గారు చెప్పినట్లు రాబోయే అన్ని ఎలక్షన్స్లో కూడా మేము పోటీ చేస్తాం, మా ప్రాతినిధ్యం ఉండేట్టు చూస్తాం. తప్పకుండా మేము ప్రజలకి, వాళ్ళ సమస్యలకి ఒక ప్రశ్నించే గొంతుకులాగా ఈరోజు ఉండాలని భావిస్తున్నాం. అండ్ ఈ భావజాలం, ఈ ప్రశ్నించే గొంతుగా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి, సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. అండ్ మీరు తెలంగాణ జనసేన పార్టీని ఆశీర్వదించాలని చెప్పేసి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేము పనిచేస్తామని చెప్పేసి మరొకసారి మీకు హామీ ఇస్తూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇది గడిల శ్రీనివాసరావు అంతరంగం. ఇప్పటికే ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాద నినాదంతో దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన జనసేన పార్టీ ప్రస్తుతం తెలంగాణపై దృష్టి సారించింది. మరి ప్రజల ఆశీర్వాదం జనసేనకు ఎంతవరకు ఉంటుంది వేచి చూద్దాం.